నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకొని ఎమ్మెల్సీ అయిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు. 2019లోనే టీడీపీ గెలిస్తే లోకేష్ ను సీఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్నారు చంద్రబాబు. అయితే టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా, గౌరవప్రదమైన స్కోర్ కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ తన నియోజకవర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది. టీడీపీ జనసేనల పొత్తు ఖరారైన తరువాత రెండు పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో జెండా సభ నిర్వహించాయి. ఇక ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనపడలేదు. ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టీడీపీ జనసేనలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. 2 జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికి నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా లేక నాయకత్వమే దూరం పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారే తప్ప లోకేష్ రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభ్యర్థుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం ఇంకేముంటుంది. ఇక 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజాగలం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్ కనపడలేదు. చంద్రబాబు, పవన్, దగ్గుపాటి పురంధరేశ్వరులతో పాటు టీడీపీ, బీజేపీ సీనియర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టినప్పుడు లోకేష్ ఉన్నారు. కానీ అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోడిరెడ్డి అందిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా లోకేష్ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల దగ్గర నుంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సందర్భాల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చంద్రబాబును కూడా ఓవర్టేక్ చేసినవి కొన్ని నిర్ణయాలు లోకేష్ తీసుకున్నటువంటివి కూడా పార్టీ శ్రేణుల్లో మనం వింటూ వచ్చాం. ఎన్నికల హడావుడి మొదలై తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యగా సాగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి 2 ప్రధాన సభల్లో వేదికలపైన లోకేష్కు స్థానం కల్పించలేదు. దీనిపైన ఆ పార్టీ వర్గాలలో అలాగే ప్రజల్లో కూడా రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమిటి ఇందుకు కారణాలు? పార్టీలో నెంబర్ 2 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భావి ముఖ్యమంత్రి అవుతారు అని భావిస్తున్నటువంటి లోకేష్కు వేదికల మీద స్థానం కల్పించకపోవడం ఏమిటి అనేది ప్రధాన చర్చనీయాంశంగా కూడా మారుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కూటమి కడుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ 2 కలిసే ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ ఇటీవలనే ఈ కూటమిలో చేరి ఓవరాల్గా ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగినటువంటి సభ చిలకలూరిపేటది. బీజేపీ చేరకముందు తెలుగుదేశం, జనసేన కలిపి నిర్వహించినటువంటిది తాడేపల్లిగూడెం. పార్టీకి ఇంత కీలకమైనటువంటి ఈ 2 సమావేశాల్లో వేదిక మీదకు పార్టీ నేతలందరూ వస్తున్నప్పటికీ లోకేష్ రాకపోవడం అనేది రకరకాల అనుమానాలు కూడా తావిస్తోంది. తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం వారిని ఏ మేరకు ఆకట్టుకుంది అనే దానికంటే కూడా ఆ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలకు చాలా వరకు కనిపించారు, ఎక్సెప్ట్ లోకేష్. ఇక ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా ఈ వేదిక మీద కనిపించారు. కానీ పార్టీ జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీకి భావి నేతగా భావిస్తున్నటువంటి
లోకేష్ మాత్రం కనిపించలేదు. ఇంత కీలకమైనటువంటి ఈ 2 సందర్భాల్లో కూడా లోకేష్కు స్థానం కల్పించకపోవడం ఏంటి? పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేదికలపైన ప్రసంగించకపోవచ్చు, కానీ వేదిక మీద ఉండాలి కదా అనేది పార్టీ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా కలుగుతున్నటువంటి అనుమానం. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో చాలా వరకు లోకేష్ని దూరంగా పెట్టేటువంటి ప్రయత్నమే జరుగుతుంది అని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీ రోల్లోకి లోకేష్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తనని దూరంగా ఉంచకుండా ఉండేట్లయితే ఈ పొత్తు యొక్క ప్రయోజనం పూర్తిగా పార్టీ పొందలేదు అనేటువంటి అభిప్రాయం పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయుడికే ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది చంద్రబాబు నాయుడు నోరు విప్పి చెప్తేనో పవన్ కళ్యాణ్ చెప్తేనో తప్పితే మనకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ కనిపిస్తున్నటువంటిది, విశ్లేషకులకి అనిపిస్తున్నటువంటిది కూడా ఇదే. ఇందుకు మొదటి కారణం లోకేష్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు. జనసేనతో పొత్తు ఖరారైపోయిన తర్వాత సీట్ల పంపిణీకి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకునే సమయంలో లోకేష్ చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్య, అధికారంలో పొత్తులు ఎలా ఉన్నప్పటికీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేసి ఆయన చేసినటువంటి ప్రకటన జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందో లేదో చెప్పలేను అంటూ ఇంకొక బాంబును పేల్చారు. అంటే ఓవరాల్గా కూటమి రేపు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జనసేనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ పార్టీ నేతలకు కానీ అవకాశం ఉంటుందా లేదా అనే రకరకాల అనుమానాలను క్రియేట్ చేస్తూ తాను చేసినటువంటి ఈ ప్రసంగం ద్వారా ప్రజల్లోకి, ప్రధానంగా జన సైనికుల్లోకి ఒక నెగటివ్ భావం వెళ్ళింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివలన వేదికల మీద లోకేష్ కనుక కనిపించేట్లయితే జన సైనికుల్లో ఆగ్రహం పెల్లుబిగుతోంది. ఏదైతే కాపు ఓటర్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ మొత్తం కూడా విచ్ఛిన్నం అవుతుంది అనేటువంటి భయం పార్టీ వర్గాలలో, ఈ కారణంగానే లోకేష్ని తాడేపల్లిగూడెం వేదిక మీదకు రానివ్వలేదు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. అది కొంతవరకు వాస్తవంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూస్తే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి జనసేన పార్టీ దాదాపు 7% ఓట్లు తెచ్చుకుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే 12 నుంచి 14% వరకు కూడా ఆ పార్టీకి ఓటు బ్యాంక్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 7% ఉన్నప్పటికీ ఆ 2 జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. రాయలసీమ జిల్లాల్లో కొంత తక్కువ చూపించింది. సో యావరేజ్కి వచ్చేప్పటికి 7% ఓటైనా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు 12 నుంచి 14% ఓటర్లు జనసేన వైపు ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఎక్కువ భాగం కాపు ఓటర్లు ఉంటారు అనేది జన సైనికులు కూడా అంగీకరించేటువంటి మాట. ఈ ఓటు పోలరైజేషన్ కావాలి అంటే ఆ కాపు వర్గంలో ఉన్నటువంటి ఆగ్రహం తగ్గాలి. సో ఎప్పుడైతే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసి జన సైనికులకు ఆగ్రహం కలిగించాడో ఓటు పోలరైజేషన్కి చాలా సమస్యలు వస్తాయనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల్లోకి వచ్చింది. ఇక మోదీ సభకు సంబంధించి కూడా ఈ కారణమే కాకుండా వేదిక మీదకు తాను రావడం వలన జరిగేటువంటి పెద్ద ప్రయోజనం లేదు అనేటువంటిది పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయంగా అత్యున్నతంగా ఎదిగేటువంటి అవకాశాన్ని లోకేష్ చేజేతుల జారవిడ్చుకున్నారనేటువంటిది అందరిలో కలిగినటువంటి అభిప్రాయం. అప్పటికే యువగళం పేరుతోటి ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఓవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ యాత్రను కనుక కొనసాగించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయి అరెస్ట్ చేసినప్పటికీ ప్రజల మధ్య ఉన్నప్పుడు కనుక జరిగి ఉన్నట్లయితే వీరోచితంగా పోరాడిన వ్యక్తిగా అతని హీరోయిజం ఎలివేట్ అయ్యేది, అతనికి అవకాశం కూడా వచ్చేది. అడ్వకేట్లతో మాట్లాడాలి అనేటువంటి ఒక సాకుతోటి అది వాస్తవం అయినప్పటికీ కూడా చాలా రోజులు లోకేష్ ఢిల్లీలో ఉండిపోయారు. ఢిల్లీలో ఉండడం ఒక ఎత్తు అయితే ఆయన ఎక్కడున్నారు అనేటువంటి సమాచారం కూడా స్పష్టంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ప్రజల్లోకి అతనిలో ఉన్నటువంటి ఒక మరో కోణాన్ని బయటికి తీసుకెళ్ళింది. అంటే ప్రత్యక్షంగా పోరాటానికి లోకేష్ పనికిరాడేమో అనేటువంటి ఒక అభిప్రాయం తీసుకువెళ్ళి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, పొత్తు కుదిరిన తర్వాత చేసిన వ్యాఖ్యలు, గతంలో అతనికి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని జారవిడ్చుకొని ప్రజల్లోకి వచ్చినటువంటి ఈ నెగిటివ్ సెన్స్ మొత్తం దూరం పెట్టాలి అంటే వేదికల మీద ప్రత్యేకంగా అతను లోకేష్ని పక్కన ఉంచడమే శ్రేయస్కరమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఆ కారణంగానే చిలకలూరుపేట సభలో కూడా లోకేష్కు స్థానం కల్పించలేదనేటువంటి అభిప్రాయం ఉంది. వాస్తవంగా చిలకలూరుపేట దగ్గర సభకు సంబంధించి 2 రోజుల ముందు నుంచి లోకేష్ కార్యకర్తలను, నాయకులు అందరినీ సమన్వయం చేసి జన సమీకరణకు కావాల్సినటువంటి సమాయత్తం అంతా, కానీ వేదిక మీద లేకపోవడం అనేది ఖచ్చితంగా లోకేష్ను అభిమానించే వారికి మాత్రం లోటుగానే కనిపించింది. కారణాలు ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో కూడా ఒంటరిగానే ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికంటే మించి తాను పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో ఈసారి ప్రతిష్టాత్మకంగా పోటీ జరిగే అవకాశం ఉంది కాబట్టి
తన గెలుపు తనకి చాలా అవసరం కాబట్టి. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేసింది ఒకే ఒక్కసారి, ఆ ఒక్కసారి ఓటమి పాలయ్యారు. ఒక పార్టీ అగ్రనేతగా ఎదిగే క్రమంలో ఒక పార్టీని హ్యాండిల్ చేసేటువంటి వ్యక్తి రేపు ఓటమి చెందితే, రెండోసారి కూడా ఓటమి చెందితే అది తన రాజకీయ భవిష్యత్తుకి తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఎక్కువ సమయం ఆ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని కేటాయించుకుంటూ ఒంటరిగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జన సైనికులకు సంబంధించి ఆగ్రహం చల్లార్చడం కోసం చంద్రబాబు కూడా ఉమ్మడి వేదికల అన్నింటిపైన పవన్ కళ్యాణ్తో పాటు తాను మాత్రమే పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే లోకేష్ ఉమ్మడి వేదికలపైన కనిపించే అవకాశం దాదాపు లేదనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.